జీవితంలో ఒక్కసారి చేస్తారు వేణీదానం. ఇంకొకసారి చేస్తామంటే ఒప్పుకోరు. సువాసినులు ఎన్ని జన్మలకి మళ్ళీ ఐదవ తలంతోనే ఉండి, ఐదవ తలంతో వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు భర్త యొక్క ఎడమ తొడ మీద కూర్చుని వేణీదానం చేస్తారు. ఈ సంకల్పము కలిగి వస్తున్నప్పుడు అష్టవసువులు ఆవిడికి రోదన చేస్తూ కనపడ్డారు. ఏడుస్తూ బాధపడుతూ కనపడ్డారు. ఆవిడ ఆశ్చర్యపోయింది. అష్టవసువుల్ని అడిగింది, మీరు ఎందుకు ఏడుస్తున్నారు, ఎందుకంత బాధగా ఉన్నారని అడిగింది. అయితే వాళ్ళు ఒక చిత్రమైనటువంటి విషయాన్ని ప్రతిపాదన చేశారు. మేము అష్టవసువులం, భార్యలతో కలిసి ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోతుంటే వశిష్ఠ మహర్షి ఆశ్రమం మీదుగా మేము ప్రయాణం చేస్తున్నాం. ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో మాకు వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమం కనపడింది. అందులో ధేనువు ఉంది, కామధేనువు, నందిని. దానిని చూసి అందులో ద్యు అనబడేటటువంటి ఒక వస్తువుని ఆయన భార్య అడిగింది. అంత మెరిసిపోతోంది, ఏదో తెల్లటి పర్వతాకారంలో ఉంది, అంత ప్రకాశవంతంగా ఉంది, అంత తేజస్సుతో ఉంది, అది మామూలు ఆవే అని అడిగింది. ఆయన అన్నాడు, కాదు కాదు, దాన్ని కామధేను అంటారు, దాని పాలు తాగితే ఎటువంటి కోరికైనా తీరుతుంది అని. అంటే ఆ ద్యు అనబడేటటువంటి వసువు యొక్క భార్య ఆవిడంది, నాకు ఒక స్నేహితురాలు ఉంది, ఆవిడ పేరు ఉసీనరా. ఆ ఉసీనరా అనబడేటటువంటి స్నేహితురాలు కొంచెం రోగగ్రస్త అయి వృద్ధాప్యాన్ని పొందింది. ఆవిడికి మళ్ళీ యవ్వనం వస్తే మాతో పాటు సంతోషంగా గడుపుతుంది. అందుకని మనం ఈ కామధేనువుని అపహరిద్దాం. ఎలాగో లేడు కదా వశిష్ఠుడు ఆశ్రమంలో, అపహరించి తీసుకుని వెళ్ళి ఈ కామధేనువు యొక్క పాలు ఉసీనరాకి పట్టిద్దాం. భార్య మాట కాదనలేక మిగిలినటువంటి వసువులతో కలిసి ద్యు ఆ కామధేనువుని అపహరించాడు. అపహరించి తీసుకుని వెళ్ళిపోయాడు. వశిష్ఠ మహర్షి మరునాడు పూజ కోసమని, సాయంకాలం అగ్నికార్యం కోసమని దర్భలు మొదలైనవి సేకరించడానికని వెళ్ళారు. వారు తిరిగి వచ్చి ఆశ్రమంలో చూశారు. నందినీ ధేనువు కనపడలేదు. అంతటా వెతికారు. వెతికి ఒక్కసారి తపోనిష్టలో కూర్చుని ఆచమనం చేసి దివ్య దృష్టితో చూశారు. అష్టవసువులు అపహరించడం తెలిసిందే. తెలిసి వెంటనే శపించారు. బ్రహ్మర్షి లేని సమయం చూసి నందినీ ధేనువుని అపహరించారు కనుక మీరు భూలోకమునందు జన్మించెదరుగాక. ఈ అష్టవసువులకి ఈ వార్త తెలిసి పరుగు పరుగున వచ్చి వశిష్ఠ మహర్షి యొక్క పాదాల మీద పడ్డారు. మహాప్రభో, మీరు మాకు దారుణమైన శాపాన్ని అనుగ్రహించారు. ఇప్పుడు మేము భూలోకంలో జన్మిస్తే చాలా ఇబ్బందులకి గురైపోతాం. మీరు మా యందు అనుగ్రహించి మాకు శాపానుగ్రహాన్ని తగ్గించేటటువంటి ప్రయత్నం చెయ్యండి అన్నారు. అంటే ఆయన అన్నారు, మీరు యనమండుగురు వసువులు. యనమండుగురులో 7 యందు పాపము యొక్క తీవ్రత తక్కువగా ఉన్నది. మీరు కేవలం ద్యువుకి సహకరించారు, కానీ అసలు అపహరించడానికి ప్రధానమైన కారణము ద్యువు. అందుచేత మీరు 7 పుట్టినటువంటి వెంటనే మరణిస్తారు. కాబట్టి నరుడిగా జన్మిస్తారు, కానీ జన్మించినటువంటి కొద్ది గంటలలో శరీరాన్ని వదిలిపెట్టేస్తారు. వదిలిపెట్టేసి మళ్ళీ వసువులైపోతారు. కానీ ప్రధాన పాత్ర పోషించినటువంటి ద్యువు మాత్రం పరాక్రమవంతుడై అని విని ఎరగనటువంటి చరిత్ర సృష్టించి భూలోకమునందు కొంతకాలం ఉండి తరువాత తిరిగి బ్రహ్మైక్యమును పొందుతాడు. అందుకని ద్యువు మాత్రం కొంతకాలము లోకమునందు ఉండవలసినదే అని ఆయన శాప విమోచనాన్ని కటాక్షించారు. కటాక్షిస్తే ఆ యనమండుగురు ఇప్పుడు భూలోకంలో జన్మించాలి. అందుకని వాళ్ళు బాధపడుతూ వస్తున్నారు. గంగమ్మని చూసి అడిగారు, అమ్మా నువ్వెందుకు ఎడుతున్నావు భూలోకానికి అన్నారు. ఇదిగో జరిగినటువంటి ఆ విషయం ఇలా ఉంది, అందుచేత నేను ఆ రాజర్షి ఎక్కడ జన్మిస్తాడో అక్కడ ఆయనకి భార్యని కావాలని వెడుతున్నాను. అయితే అమ్మ మాకు ఒక ఉపకారం చేసి పెట్టు, నువ్వు ఎలాగో వెడుతున్నావు కనుక నీ కడుపున మేము యనమండుగురం పుడతాం. పుట్టినప్పుడు నువ్వు మమ్మల్ని జ్ఞాపకం పెట్టుకుని శాప విమోచనం కోసం భూలోకంలో ఏ తల్లి కూడా పుట్టినటువంటి బిడ్డల్ని కొద్ది గంటలలోనే తీసుకెళ్లి చంపదు. ఏ తల్లి కొద్ది గంటలలో చంపదంటే నా ఉద్దేశం కొన్ని రోజులు పోయాక చంపుతుందని కాదు, ఎప్పటికీ అలా ప్రవర్తించదు. అన్న తల్లికి ఉండేటటువంటి మమకారం అటువంటిది. అందుకని మాకు శాప విమోచనం ఎలా కలుగుతుంది? అందుకని మేము నీకు బిడ్డలుగా జన్మిస్తాం. నువ్వు మాయందు అనుగ్రహించి పుట్టినటువంటి వెంటనే మమ్మల్ని మళ్ళీ తిరిగి మేము వసువుల యొక్క స్థానాన్ని అలంకరించడానికి వీలుగా ఆ శరీరం విడిచిపెట్టేటట్టుగా మమ్మల్ని కటాక్షించు. తప్పకుండా అలా చేస్తాను అని. కాబట్టి వసువులు ఎదురు చూస్తున్నారు, గంగమ్మ ఎవరిని వివాహం చేసుకుంటుంది, ఆవిడ కడుపులోకి వద్దామని. ఇది జరిగితే గంగా తీరమునందు ప్రతీపుడనబడేటటువంటి భరతవంశంలో జన్మించిన చక్రవర్తి
పుత్ర పుత్రార్థి అయి తపిస్తున్నాడే. ఆయనకి సామ్రాజ్యం ఉంది, సత్యం ఉంది, ధర్మం ఉంది, అన్నీ ఉన్నాయి, అన్ని భోగాలు ఉన్నాయి, కానీ సంతానం లేదు. ఈశ్వరానుగ్రహాన్ని అపేక్షించి ఆయన గంగా తీరంలో కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడు. గంగమ్మ చూసింది. ఈ ప్రతీపుణ్ణి చూసి ఆయనే తాను ఇతపూర్వం బ్రహ్మసభలో చూసినటువంటి వ్యక్తి ఈయనే ఈ జన్మ తీసుకున్నాడు అనుకుని ఈయన్ని వివాహం చేసుకోవాలని ఆయన తపస్సులో కళ్ళు మూసుకొని ఇంద్రియాల్ని వెనక్కి తీసుకుని తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. గంగమ్మ గబగబా గంగలోంచి లేచి బయటికి వచ్చి ఆయన కుడి తొడ మీద కూర్చుంది. ఎంత ఆశ్చర్యకరమైన విషయమో చూడండి. కూర్చుంటే ఆయనకి బాహ్య స్మృతి కలిగింది. తొడ మీద కూర్చున్న స్త్రీ ఎవరు అని చూశాడు. గొప్ప సౌందర్య రాశి. ఆయన అన్నాడు, అమ్మ నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు ఇలా కూర్చున్నావు నా కుడి తొడ మీద అని. అయితే ఆవిడంది, నన్ను గంగా అంటారు, నేను గంగా నదికి అధిష్టాన దేవతను, నేను నీకు భార్యని కావాలి అని వచ్చాను, అందుకని నీ ఒళ్ళో కూర్చున్నాను. ఆయన అన్నాడు, నీవు నా భార్యవి కావాలి అని అనుకున్నావు. క్షత్రియులు, విశేషించి రాజులు దక్షిణ నాయకులు అంటారు. దక్షిణ నాయకులు అంటే ఒకరికన్నా ఎక్కువ మంది భార్యలు ఉంటారు. విజయనగర సామ్రాజ్య పతనం సమయానికి వచ్చేటప్పటికి రామరాయల వారికి ఎంత దక్షిణ నాయకుడు అంటే రామరాయల వారి పోలికలున్న బిడ్డలు చాలా ఊళ్ళలో ఉండేవారు. అంత దక్షిణ నాయకులై ఉంటారు. అలా దక్షిణ నాయకుడై ఉంటాడు కాబట్టి ఆయన ఒళ్ళో కూర్చుంది ఆవిడ. నేను ఏవి అనవసరపు విషయాలు చెప్పనండి. మీరు కావాలంటే విజయనగర పతనం అన్న పుస్తకం చదవండి, ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో. తల్లికోట యుద్ధం అది రామరాయల వారిది. అందుచేత ఆవిడ వచ్చి కుడి తొడ మీద కూర్చుంటే ఆయన అన్నాడు, నువ్వు నన్ను భర్తగా పొందాలని వచ్చావు, కానీ ఒక పొరపాటు చేశావు. పితాదక్షిణ ఊరుమ్మే సమాశ్లిష్య భామిని అపత్యానాం స్మశానాంచ స్థానం విద్ధి శుచిస్మితే అన్నాడు. ఓ శుద్ధమైన నవ్వు కలదానా, గొప్ప సౌందర్య రాశి, నీకు నన్ను భర్తగా పొందాలని కోరిక ఉండడం తప్పు కాదు, కానీ నువ్వు వచ్చి ఎక్కడ కూర్చున్నావు, కుడి తొడ మీద కూర్చున్నావు. కుడి తొడ మీద కూర్చునేటటువంటి అధికారము ఒక్క కూతురుకి కోడలికి, వాళ్ళిద్దరికీ ఉంది. కూతురు కోడలు తప్ప పురుషుడి యొక్క తొడ మీద భార్య కూర్చోకూడదు. ఎప్పుడైనా భార్య కూర్చోవలసి వస్తే భర్త తొడ మీద, ఎడమ తొడ మీద కూర్చోవాలి. అసలు అలా ఎందుకు కూర్చోబెట్టుకుంటారండి? అలా ఎప్పుడు ఎవరు కూర్చోరు కదా, ఏదో కుర్చీల్లో కూర్చుంటారు, కానీ అలా ఒళ్ళో కూర్చోవడం, తొడల మీద కూర్చోబెట్టుకోవడం ఎల్లరంతా ఎక్కడ ఉంటుందండి బాబు అని మీరు అనుకోవచ్చు. ఉంటుంది. ఎక్కడుందో తెలుసా అండి? ప్రయాగలో వేణీదానం చేసేటప్పుడు ఉంది. జీవితంలో ఒక్కసారి చేస్తారు వేణీదానం, ఇంకొకసారి చేస్తామంటే ఒప్పుకోరు. సువాసినులు ఎన్ని జన్మలకి మళ్ళీ 5వ తనంతోనే ఉండి 5వ తనంతో వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు భర్త యొక్క ఎడమ తొడ మీద కూర్చుని వేణీదానం చేస్తారు. చాలా గమ్మత్తుగా ఉంటుంది, చాలా సంతోషంగా సరదాగా ఉంటుంది చూడ్డానికి. సరే, అందుచేత మేము ప్రయాగ వెళ్ళినప్పుడు చాలా మంది చేశారు, మీరు చేశారు కదమ్మా, అందుకని ఆ వేణీదానం చేసినప్పుడు చాలా సరదాగా సంతోషంగా ఉంటుంది ఆ క్రియ. చేత ఎడమ తొడ మీద కూర్చుంటారు భర్తకి భార్య. అందుకని నువ్వు వచ్చి నా కుడి తొడ మీద కూర్చున్నావు కాబట్టి ఇప్పుడు నువ్వెవరు, నా కోడలితోనన్నా సమానం, కూతురితోనన్నా సమానం. నిన్ను నా కూతురితో సమానం అనడానికి వీల్లేదు. ఎందుచేత వీల్లేదంటే నువ్వు నన్ను భర్తగా పొందాలని అనుకున్నావు కాబట్టి నీకు ఆ భావన నా యందు ఉన్నప్పుడు నిన్ను నేను కూతురని అనకూడదు. కాబట్టి నాతో సమానుడైన వాడెవరు, నా కొడుకు. ఆత్మావై పుత్రనామాసి, నా తేజస్సు నా కుమారుని యందు ఉంటుంది. అందుకని నీవు నన్ను భర్తగా పొందాలనుకున్నావు కాబట్టి నా కుమారుడికి భార్య అవుదువు అని. అప్పుడు నువ్వు కూర్చోవడం ధర్మబద్ధం అయిపోతుంది. నువ్వు నా కోడలు అవుదువు కానిది, నాకు కుమారుడు జన్మిస్తే ఆ కుమారుడికి నువ్వు భార్య అవుదువుగాక, నీకు వరం ఇస్తున్నాను అన్నాడు. ఇప్పుడు చూశాడు ఆ పైనుంచి వచ్చినటువంటి రాజర్షి చూసి, గోభిషుడు అని ఆయన, ఇప్పుడు నాకు అవకాశం దొరికింది గంగమ్మని భార్యగా పొందాలి కాబట్టి నేను ఈ ప్రతీప మహారాజు యొక్క కుమారుడిగా జన్మిస్తాను అని ఆయన తేజస్సులోకి ప్రవేశించి శంతన మహారాజన్న పేరుతో జన్మించాడు.